హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. దాట్ ఈజ్ 100 బేస్ మల్టిపుల్స్. 100 బేస్ మల్టిపుల్స్. ఈ 100 బేస్ మల్టిపుల్స్ ఎట్లా చేయాలి అనేది ఒక క్వశ్చన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, మనకు మామూలుగా తెలుసు అనమాట. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అప్ టు 10, 20 స్క్వేర్స్ వరకు తెలుసు. బిహైండ్ నంబర్స్ ఎట్లా చేయాలి అనే దాన్ని మనం తీసుకుందాం. 50 బేస్ ఉంటుంది, 100 బేస్, 200 బేస్, 1000 బేస్. మీకు ఈ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ కోసం అని చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు 100 బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 102 స్క్వేర్ ఉంది. ఈ 102 స్క్వేర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి దీని మీనింగ్? 102 ఇంటూ 102 నేనా? ఎస్. ఇప్పుడు ఈ నెంబరు 100కి ఎక్కువ ఉంది, అవునా? అండ్ నియర్ టు 100 కదా? 100 కంటే ఎక్కువ ఉంది అండ్ నియర్ టు 100. మన 100 బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. 100 బేస్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. అండ్ ఇచ్చిన నెంబర్ ఏంటిది? 100కు దగ్గరలో ఉంది. ఈ 100 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? +2 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఉంది? +2 ఎక్కువ ఉంది, రైట్? ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా చేయాలంటే, ఈ 2 ఇంటూ 2, ఈ పైన ఉన్న ఈ రెండు నెంబర్స్ని మల్టిపుల్ చేయండి. 2 ఇంటూ 2 ఎంత? 2 ఇంటూ 2 ఎంత? 4 కదా, రైట్. ఇప్పుడు 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2. అంటే 2 డిజిట్ నెంబర్ మనకు కావాలి ఇక్కడ. 100 కంటే అంటే 100లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 డిజిట్ నెంబర్స్ కావాలి. ఒకవేళ నేను 0 యువతలు పెడితే ఏమవుతుంది? 40 అయిపోతుంది. సో ఇక్కడ పెడితే 4. దీంట్లో ఏం మార్పు, ఏం చేంజెస్ ఏమి ఉండదు కదా. అర్థమవుతుందా? ఇక్కడ 2 2s are 4 మాత్రమే రాసిన. 100 బేస్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ రావాలి ఖచ్చితంగా. దానికోసం ఏం చేసినా ముందు 0 యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ 102 ఉంది కదా, ఈ 102కి ఈ 2ని యాడ్ చేయండి. అప్పుడు ఏమైపోతుంది? 104. అంటే ఫైనల్ మన ఆన్సర్ ఏంది? 10404. అర్థమైందా? ఎస్, అర్థమైందా? ఇంకో క్వశ్చన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 106 స్క్వేర్ ఉందనుకోండి. దీన్ని ఏం రాయాలి? 106 ఇంటూ 106 ఈజ్ ఈక్వల్ టు 100 కంటే ఎక్కువ ఉంది కదా, ఎంత? +6 +6. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేయండి. 6 6 36. ఇప్పుడు మనం 0 పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనకు వచ్చిందే 2 డిజిట్స్ వచ్చింది కాబట్టి 0 పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? 106 ప్లస్ ఈ 6, ఈ మొత్తం యాడ్ చేయండి. 106 ప్లస్ 6 ఎంత? 112. మీ ఆన్సర్ 112. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూడండి. 108 స్క్వేర్ ఉంది. 108 ఇంటూ 108 ప్లస్ 8 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 8 64. యాడ్ చేస్తే ఈ 2 డిజిట్స్, ఇది మొత్తం యాడ్ చేస్తే 116. మన ఆన్సర్ ఇది మన ఆన్సర్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ 96 అనేది వచ్చింది అనుకోండి. 96 స్క్వేర్. దీన్ని ఏం చేయాలి అంటే 96 ఇంటూ 96 ఫస్ట్ స్టెప్. రెండిట్లో సేమ్ రాస్తాం, స్క్వేర్లు చేయాలి. ఇది 100 కంటే తక్కువ, ఇది 100 కంటే ఎక్కువ కాదు, 100 కంటే తక్కువ. కాకపోతే మన బేస్ 100కు దగ్గరలో ఉంది కాబట్టి 100 బేస్ అంటున్నా. ఎంత తక్కువ ఇది? 4 -4 కాబట్టి 4 మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 16. 100 కంటే 8 ఎక్కువ ఉన్నప్పుడు యాడ్ చేసిన. ఈ కేసెస్లో, ప్రీవియస్ కేసెస్లో 100 కంటే ఎక్కువ ఉంటే ఏం చేసిన? యాడ్ చేసిన. ఇప్పుడు 100 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 100 కంటే తక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్. 96 - 4 92. ఇదే మీ ఆన్సర్. ఈజీ కాదు? ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 98 స్క్వేర్ ఉంది. 98 ఇంటూ 98 ఇట్లా ఉంది. ఇది -2 -2. ఇక్కడికి వచ్చేసరికి 2 2s are 4. 2 డిజిట్స్ కావాలి బేస్. సో దానికోసం 0 ఇక్కడ పెట్టుకుంటున్నాం. 98 - 2 96. సమజాగా? అర్థమైందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మోడల్.
ఇప్పుడు దీంట్లో ఏం చేసుకుందాం, బేస్ 2 ఉంటే 2 యాడ్ చేసిన మల్టిప్లై చేసిన 2 డిజిట్స్ ఖచ్చితంగా రావాలి కాబట్టి 0ని ముందర పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేసిన, ప్లస్ ఉన్నప్పుడు అడిషన్ చేసిన, అప్ టు హియర్ క్లియర్. అంటే మనం ఫైనల్గా ఏంటిది, 100 బేస్లో లాస్ట్ 2 డిజిట్ జీరోస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్స్ రావాలి అనేది మనకు ఒకటి. 2 కంటే తక్కువ వస్తే 0 యాడ్ చేసుకుందాం ముందర. 2 ఎగ్జాక్ట్ 2 వచ్చినప్పుడు నో ప్రాబ్లం. మరి 2 కంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏం చేయాలి, 2 కంటే ఎక్కువ వస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి 112 స్క్వేర్, ఇది కూడా 100కి దగ్గరలోనే ఉంది కదా, అంటే 112 ఇంటూ 112 మనకు ఆన్సర్ కావాలి. 112 అంటే ఇది 100కి ఎంత ఎక్కువ, +12, ఇది +12. ఫస్ట్ జాబ్ ఏంటిది, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 12 ఎంత నాకు తెలుసు 144, నాకెంత అని తెలుసు 144. ఇప్పుడు ఇది మనకు కావాల్సిన 2 డిజిట్స్ కంటే ఒక డిజిట్ ఎక్కువ వచ్చింది, దీన్ని తీసేయలేం. ఎట్లా తీసేయాలి అంటే చెప్తా చూడు. ఈ 2 నెక్స్ట్ జాబ్ ఏంటిది, ఈ రెండు యాడ్ చేయాలి కదా, ప్లస్ ఉంది కాబట్టి 112 + 112 12 24 అంటే 124 ఏనా, ఇట్లా రాయాలి. దీంట్లో లాస్ట్ డిజిట్ అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి లాస్ట్ డిజిట్ ఉంటుందా, దీని కింద ఏం రావాలి, ఈ రెండు అడిషన్ చేసిన తర్వాత దీనికి యూనిట్ ప్లేస్ నెంబర్ ఈడికి రావాలి. ఈ రెండు ఒకదాని కింద ఒకటి ఉండాలి. ఒకదాని కింద ఒకటి వచ్చిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఇది 4 నెక్స్ట్ 1 + 4 5 2 and 1. అర్థమైందా? మళ్ళా ఇంకోటి చెప్తా చూడండి. 113 స్క్వేర్ ఉందనుకోండి, ఏం రాస్తారు, 113 ఇంటూ 113. ఇక్కడ ఎంత 13+, ఇక్కడ ఎంత 13+, మనం వచ్చేసరికి 13 169 ఇక్కడ అయిపోతుంది. ఈ రెండు యాడ్ చేస్తావు 26, 126 126 ఇక దీని కింద రావాలి. ఇట్లా వస్తే దీని తర్వాత దీన్ని అడిషన్ చేయాలి. 9 6 7 2 1. అర్థమైందా? ఇది ఎంత ఈజీనో మీకు తెలుసు. ఈజీనా కదా, రైట్? సింపుల్ క్యాలిక్యులేషన్, ఫాస్ట్ క్యాలిక్యులేషన్. మీకు కొన్ని టాస్క్లు ఇస్తా చూడండి. మీ టాస్క్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 1, 88 స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 2, 94 స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 3, 109 స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 4, 118 స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 5, 125 స్క్వేర్. మీరు ఈ ఆన్సర్లు ఇస్తారని అనుకుంటున్నా, బట్ టుడే ఈవినింగ్ కల్లా, ఎప్పటి వరకు, టుడే ఈవినింగ్ వరకు నాకు ఆన్సర్లు కావాలి. ఎప్పటి వరకు, టుడే ఈవినింగ్ వరకు. ఓకే, బాయ్.